చిన్న చిన్న విభేదాలు ఉండొచ్చు, మనస్పర్ధలు ఉండొచ్చు, ఆలోచన విధానంలో వేరు ఉండొచ్చు. కానీ జిల్లా అభివృద్ధి విషయంలో మనందరం ఒక్కటిగా ఉండాలి. దయచేసి బీఆర్ఎస్ నాయకులు చెప్పుకునే వాళ్ళందరికీ నా సూచన ఒక్కటే, మీరు ఏం సాయం చేయొద్దా, మీరు మాట్లాడుకుంటుంటే చాలు. మీరు చేయగలిగిన పెద్ద సాయం కేసీఆర్కు ఊడిగడం చేయడం ఆపురు. ఆఖరి 6 నెలలు ఎన్నికలు వచ్చినప్పుడు చూద్దాం ఎవరు ఎట్లుంటారో, ఎవరు ఏమవుతారో, జిల్లా ఎవరి పక్షాన నిలబడుతుందో, ఇక్కడ రైతులు ఎవరితో ఉంటారో, విద్యార్థులు ఎవరితో ఉంటారో, ఈ జిల్లా ఎవరికి అండగా నిలబడుతో ఆ రోజు తేలుద్దాం. ఓ 2 సంవత్సరాలు కొంచెం మర్యాదగా ఉండడం నేర్చుకోండి అని చెప్పి ఏది పడితే అది మాట్లాడి పనులు జరగకుండా, భూసేకరణ జరగకుండా కాళ్ళలో కట్టేబెట్టే పనులను జిల్లా బీఆర్ఎస్ నాయకులు చేయొద్దని ఈ వేదిక మీద నుంచి వాళ్ళందరికీ నేను విజ్ఞప్తి చేస్తున్నా. ఏడు టీఎంసీలు మీరు అక్కడ కోత పెట్టేసి ఇక్కడ కొడంగల్కి ఇస్తున్నారు. దానివల్ల బీమా రైతులు అక్కడ నష్టపోతున్నారు, ఇక్కడ కొడంగల్ రైతులు వీళ్ళు నష్టపోతున్నారు. ఎందుకంటే వాళ్ళకు 1,00,000 ఎకరాలకు 7 టీఎంసీలు సరిపోవు. ప్లస్ ఇప్పుడు జూరాల ఇట్ సెల్ఫ్ ఇస్ ఓవర్లోడెడ్. 8 టీఎంసీ మీరు 9 అంటున్నారు, అది 8 టీఎంసీ స్టోరేజ్. దానికి ఉన్న నెటంపాడ్ ఎకరేజ్ 2 lakhs acres, ఇప్పుడు బీమా 2 lakhs. జూరాల ఇట్ సెల్ఫ్ హ్యాస్ 1 lakh acres ఆయకట్. ఇంకా ఇప్పుడు ఏది మన ఇది డ్రింకింగ్ స్కీమ్స్ ఉన్నాయి, ప్లస్ కొడంగల్. ఇలాంటి కాకుండా సిడబ్ల్యూసీ నుంచి హైడ్రాలజికల్ క్లియరెన్స్ లేదు, ఫారెస్ట్ అండ్ ఎన్వైరన్మెంట్ క్లియరెన్స్ కూడా లేదు సార్. ఎట్లా నీ ప్రశ్న టీఆర్ఎస్ వాళ్ళదా? నీ ప్రశ్న అయితే మీకు అవగాహన కొంచెం తక్కువ ఉంది. నా దగ్గరకు వస్తే మొత్తం డీటెయిల్ చెప్తా. ఒకప్పుడు ఒక్క టీఎంసీకి 10,000 ఎకరాల కింద ఆయకట్టును లెక్క కట్టిరు. ఇప్పుడు 1 ఎకరాకు 15,000 ఎకరాల కింద లెక్క కడుతున్నాం. బీమా కింద మొదట ఉన్నది 2 లక్షల ఎకరాలు. ఆ 2 లక్షల ఎకరాల ఆయకట్టులో కొంత బీమా నుంచి కల్వకుర్తి లిఫ్ట్ ఇరిగేషన్ కి కొల్లాపూర్లో టేలెండ్ లో ఉన్న బీమా ఆయకట్టు కల్వకుర్తి ప్రాజెక్టులో కృష్ణారావు గారు మా దగ్గర నుంచే నీళ్లు పోతున్నాయి, మాకు బీమా టేలెండ్ ఎందుకు, కల్వకుర్తి మా దగ్గర నుంచి పోతుందని కొంత ఆయకట్టు డిలీట్ చేసి కల్వకుర్తిలో కలుపుకున్నారు. 15,000 ఎకరాలకు 1 టీఎంసీ కింద లెక్క కట్టి మిగిలిన నీళ్లను సేవింగ్స్ లో ఉమ్మడి రాష్ట్రంలో చివరి జీవో మక్తల్ నారాయణపేట కొడంగల్ ఎత్తిపోతల పథకం నేను తీసుకొచ్చిన 7.5 టీఎంసీ 1,00,000 ఎకరాలకు నికర జలాలతోటి. ఈరోజు నికర జలాలకు అనుమతి ఇచ్చేటప్పుడు ఇవన్నీ లెక్కలేయకుండా లేరు. నువ్వు ఏదో ఆ కేసీఆర్ పుస్తకం లైబ్రరీలో పుస్తకాలు చదివినట్టు నువ్వు రాహుల్ అట్లా